తల్లిలా ఆదరించి నడిపించితివి. నీ ప్రేమ గొప్పది, కృపచేతనే నన్ను రక్షించావు. పదమూడు 2026 మంగళవారం అధ్యక్షులు శ్రీమతి ఎం దేవకృప విజయరాజు గారు, స్త్రీల ప్రెసిడెంట్, వేదికను అలంకరించవలసిందిగా కోరుచుంటున్నాము. అదేవిధంగా శ్రీమతి ఎస్ మేరీ జ్యోత్స్న దేవసాయం గారు, పాస్టరమ్మ గారు సందేశం ఇచ్చుటకు వేదికను అలంకరించవలసినదిగా కోరుచుంటున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదము రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు వేదికను అలంకరించవలసినదిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమము మరి జరిపించడానికి అధ్యక్షులమ్మ వారికి అప్పచెప్తుంటున్నాను. క్రీస్తునందు ప్రియమైన సంగమా, ప్రభు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాము. మరి యొక్క మంగళవారం దినాన మరి మనకి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ, సంఘ పాస్టర్స్కు, ఈస్టర్ కమిటీ వారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థన శ్రీమతి పి ప్రభావతి దేశాయం గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. చేసుకుందామండి. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మహోన్నతుడా, నీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభ మేమందరం ఆలయంలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి వేలాది వందనాలు ప్రభ. ఎక్కడెక్కడైతే ప్రభ నీ నామాన్ని గణపరుస్తూ ఈ 11 డేస్ కార్యక్రమాల్లో ఆరాధనలు జరుగుతున్నాయో ప్రభ, అక్కడ మీరుండి ప్రభ మీ కృపను కుమ్మరించమని వేడుకొంచున్నాం. దయగల తండ్రి, మహోన్నతుడా, కృపామయుడా, నీ పాదాలకు వేలాది వందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ బిడ్డలను త్వరగా రప్పించి నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు వారికి నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. అధ్యక్షత వహించి ప్రభా ఈ కార్యక్రమాన్ని అంతటిని విజయవంతం చేయుటకు నీ బిడ్డకు నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. శీల సమాజం వారందరినీ త్వరగా రప్పించమని వేడుకొంచున్నాం. అలాగే ప్రభా సంఘ సభ్యులనైతే మీ స్త్రీలందరికీ ప్రభా మీరే తోడునీడగా ఉండి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయమని వేడుకొంచున్నాం. దయగల తండ్రి, మహోన్నతుడ, సృష్టికర్తవైన దేవా, నీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. బిడ్డలు పరీక్షలు రాయిచుండగా మీరు తోడునీడగా ఉండి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి పరీక్షల్లో ఉత్తీర్ణులవుటకు నీ కృపా మహిమను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. దయగల తండ్రి, స్తోత్రాలు నాయన. ప్రభా సంఘ కమిటీ వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి, మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనేక మందికి ప్రభా వారు ప్రార్థనలు చేయుటకు, మరి వాక్యం చదువుటకు, పాటలు పాడుటకు ప్రభా వాడబడని వారందరినీ వాడుకొనుటకు వారికి నీ కృపను అనుగ్రహించినందుకు వేలాది వందనాలు ప్రభా. ఆ బిడ్డలందరినీ ధైర్యంగా మరి ఇక్కడికి వచ్చి ప్రభా వాక్యం చదువుటకైతేమి, పాటలు పాడుటకైతేమి, ప్రార్థించుటకైతేమి వారికి కృపను అనుగ్రహించినందుకు వేలాది వందనాలు, స్తోత్రాలనైనా. ఈస్టర్ కమిటీ వారిని దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. దయగల తండ్రి, మహోన్నతుడ, సృష్టికర్తవైన దేవా, నీ పాదాలకు వేలాది వందనాలు ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, నీ పాదాలకు వేలాది వందనాలు తండ్రి. మరి వాక్యం చెప్పనైనా నీ బిడ్డను దర్శించండి ప్రభా. మరి పాస్టమ్మ గారు 44 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రభా నీ వాక్య పరిచర్యలో పాల్గొన్నారు ప్రభా. ఆమెను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్త్రీల సమాజంలో కూడా ప్రభా ఎరువుగా పరిచర్య చేస్తూ ఆమె కొనసాగుతుంది ప్రభా. ఆ బిడ్డను బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలనైనా. ఆ బిడ్డకు మంచి
ఆరోగ్యం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఇదిగో తండ్రి, మరి సంఘ కాపరి అయిన దేవ సహాయం పాస్టర్ గారు మరి నీ సన్నిధానంలో చేరి ఉన్నారు ప్రభువా. 8 నెలలు కావస్తున్నది ప్రభువా. వారి కుటుంబానికి మంచి ఆదరణ కలిగించమని వేడుకొంచున్నాం. సహాయం చేయండి ప్రభా. గృహంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నీ కృపను కుమ్మరించండి ప్రభా. మరి పెద్దదైన పాశ్రమ గారిని ప్రభా, పెద్దరికంగా బిడ్డలకు మంచి వాక్యాలను అందిస్తూ బిడ్డ ప్రభా మరి వాళ్ళను బలవంతులుగా చేయుటకు నీ కృపా మహిమను అనుగ్రహించి ఆమెకు మంచి ఆదరణ ధైర్యాన్ని కలిగించమని వేడుకొంచున్నాము నాయన. ఇదిగో మరి ఈ వాక్యం చెప్పుచుండగా నీ బిడ్డను దర్శించండి ప్రభా. ఆ బిడ్డ వాక్యము మరి సిలువ వేయబడుట అనే అంశాన్ని గురించి ప్రభా చెప్పుచుండగా మీరే తోడునీడగా ఉండండి ప్రభా. మేము ఆ వాక్యాన్ని విని మా హృదయంలో హత్తుకున్నట్లు నీ కృపా మహిమను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. దయగల తండ్రి, సర్వ సృష్టికర్తవైన దేవా, నీ పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలనైనా. నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడు తండ్రి. ప్రతి విషయంలోనూ మాకు మంచి వాక్యాలను అందిస్తున్న దేవా, నీ పాదాలకు వేలాది వందనాలు ప్రభా. ప్రార్థనా సమయంలో కూడా ప్రార్థన అంశాలను గురించి అనేక రీతులుగా బోధిస్తున్న సంఘ కాపరిని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. దయగల తండ్రి, మన స్త్రీల సమాజంలో ఉన్న సమస్యలన్నీ తీసివేసి ప్రభా, మేమందరం ఐక్యంగా శాంతి సమాధానాలతో ప్రభా ఉండి ప్రభా నీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. స్త్రీలు అందరూ గొప్ప సమూహంగా చేరి ప్రభా నీ పరిచర్య కొనసాగించుటకు మాకు నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. రానయ్యన్న నీ బిడ్డలను త్వరగా రప్పించి ప్రభా వాక్యమునటకు వేగరపడినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రతి కుటుంబంలో ఉన్న బలహీనతలను సమస్యలను తీసివేసి ప్రభా నీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా ఉన్నట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఈ లెంట్ డేస్ కార్యక్రమంలో పాల్గొని ప్రభా ఎంతమంది రక్షింపబడుతున్నారో ఆ రక్షింపబడిన వారందరూ ప్రభా నీ సంఘంలో సాక్ష్యం చెప్పు బిడ్డలుగా వాడుకున్నట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. మరి ఈరోజు వాక్యం చదువున నుండి బిడ్డను దర్శించండి, పాటలు పాడే బిడ్డలను దర్శించమని వేడుకొంచున్నాం ప్రభా. ఆది నుంచి అంతం వరకు మీరే తోడునీడగా ఉండి మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి నీకు మహిమకరంగా జీవించే బిడ్డలుగా మాకు సహాయం చేయమని మా ప్రభు అయిన యేసయ్య నామమున వేడుస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాము. అందరము కలిసి 343వ కీర్తన మనము పాడుకుందాము. 343వ పాట ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో నుండి ఇమ్మానుయేలు రక్తము. ఇంపైనయోట
ప్రార్థనా సమయంలో మరి మన సీనియర్ సంఘ కాపరి గారు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ పాస్టర్ గారు వచ్చి ఈ యొక్క ప్రార్థనా సమయాన్ని నడిపిస్తారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు మాటలు చదువుతాను, జాగ్రత్తగా విందాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచారు. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వర్లలో కొందరు చెప్పుచున్నారు. ప్రియ దేవుని బిడలారా, పౌలు ఏథెన్సులో నిలబడి దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుని యొక్క థియాలజీ, హూ ఇస్ గాడ్, ఆయన ఎవరు, ఆయన ఏమైనాడు అని తెలియచేస్తూ ఈరోజు ప్రార్థనా సమయంలో మనము ఈ వారం నేర్చుకుంటున్నది, మనము ఎందుకు ప్రార్థన చేయాలి. నిన్నటి దినం దేవునితో సంబంధాన్ని పెంపొందించుకోవడానికి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రేయర్ ఈజ్ నాట్ అబౌట్ బెగ్గింగ్ థింగ్స్ కదా. ప్రేయరు మనకు కావలసినవి అడుక్కోవడానికి మాత్రమే కాదు. మన ప్రార్థన అంటే ఆయనతో ఇంకా మన సంబంధాన్ని పెంచుకోవడం. రెండవది ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే, చూడండి దేవుని వాక్యం చెప్తుంది, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనం ఎవరుమండి? ఎవరెందు బతుకుతున్నాం? దేవుని యందు బతుకుతున్నాం. ఎవరి యందు చలిస్తున్నాం? దేవుని యందు చలిస్తున్నాం. ఎవరి యందు ఉనికి కలిగి ఉన్నాం? దేవుని యందు ఉనికి కలిగి ఉన్నాం. సో మనం ఎందుకు ప్రార్థిస్తున్నామో తెలుసా? ఇట్స్ ఆల్ అబౌట్ డిపెండెన్సీ. మనం ఎవరి మీద ఆధారపడుతున్న వాళ్ళము? దేవుని మీద ఆధారపడుతున్నాం. సో సార్ నేను ప్రార్థన చేస్తున్నాను సార్ అన్నప్పుడు, సార్ నేను ప్రేయర్కి వస్తున్నాను సార్ అన్నప్పుడు, మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు మన మోటో ఏంటి అంటే, ప్రభువా నీ వల్ల మేము జీవిస్తున్నాం, నీ వల్ల మేము చలిస్తున్నాం, నీ వల్ల మేము ఉనికి కలిగి ఉన్నాం. మాది ఏదైనా కూడా అది నీ వల్ల కలిగింది. ప్రతి విషయంలో ఆయన మీద మనము ఆధారపడుతూ ఉన్నాం. సో మనం ప్రార్థనకు వచ్చినప్పుడు మనం ఎందుకు ప్రేయర్ చేస్తున్నాము అంటే, అది ఏ సందర్భమైనా కానీ, ప్రభువా మాదంటూ ఏమీ లేదు ప్రభువా, మేము చలిస్తున్నామన్నా, ఉనికి కలిగి ఉన్నామన్నా, జీవిస్తున్నామన్నా అది నీ వలనే. సో ఎప్పుడైతే ఈ ప్రార్థన అనగా ఆయన మీద ఆధారపడడానికి చేస్తున్నామని తెలుసుకున్నప్పుడు మన ప్రార్థనలో ఆడంబరం కనపడదు, వేషధారం కనపడదు, నేను గొప్పవాడినన్న ఫీలింగ్ కనపడదు. నేను ఎంతటి వాడినైనా కదా, గొర్రెల కాపరిగా ఉన్న దావీదు దేవుని మీదే ఆధారపడ్డాడు. గొర్రెల కాపరి నుండి దావీదును రాజును చేసినా కూడా తన దుస్తులు ఊడిపోయేంతగా అభిషేకించబడి రాజుగా చేయబడ్డా కూడా దేవుని కోసం తప్ప అతడు ఎవరి మీద ఆధారపడలేదు. గొర్రెల కాపరి నుండి రాజు దాకా కూడా తన కీర్తనలన్నీ కూడా నా ఆశ్రయదుర్గము నీవే, నా కోట నీవే, నా ఎత్తైన స్థలము నీవే అంటూ నిత్యము దేవుని మీద ఆధారపడ్డాడు. ఇట్స్ ఆల్ అబౌట్ డిపెండెన్సీ. ఈరోజు సార్ నేను ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి, ఏం చేసి దేనివల్ల మన ప్రార్థనలకు అడ్డంకి వస్తున్నాయని నేర్చుకున్నాం.
ఇప్పుడు మనం ప్రార్థనకు వస్తున్నప్పుడల్లా ఎందుకు వస్తున్నాం? ఇట్స్ నాట్ జస్ట్ నా అవసరాలు తీర్చుకోవడానికి రావడంలే, ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రేయర్ అంతే. అదే పెద్ద భాగం అయిపోయింది మనకి కదా, ఎందుకంటే దాంట్లో నా అవసరం తీరుతుంది కాబట్టి అదే పెద్దది అనుకుంటున్నాం. ఈ ప్రార్థనలో దేవుని అవసరం ఉంది. నువ్వు నేను ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయనతో రిలేషన్. ఇదే ఆయన ఏదోను తోటలో ఆయన మనల్ని అడిగింది, మనల్ని ఆయనతో రిలేషన్షిప్ కోసమే ప్రార్థన. రెండవది, నేను జీవించిన, చలించిన, ఉనికి కలిగి ఉన్న అది నువ్వే ప్రభువా, నీ ద్వారా తప్ప ఇంకొకటి లేదు. మనం ఆయన్ని విచారణ చేస్తామేమో, తడువు చేస్తామేమో, ఎతుకుతామేమో అని ఆయన ఈ ప్రార్థన మన కొరకు సిద్ధపరిచాడు. సో ప్రేయర్ ఈజ్ ఆల్ అబౌట్ డిపెండెన్సీ. మనం ఆయన మీద ఆధారపడ్డాం. సో ఈ చిన్న ఆలోచన మనసులో పెట్టుకోండి. నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడల్లా తప్పకుండా నువ్వు చేసే ప్రార్థనలో చాలా మార్పు వస్తుంది. చాలా అంటే చాలా మార్పు వస్తుంది. నువ్వు ఏమీ లేనప్పుడు దేవుని మీద నువ్వు ఆధారపడి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు 4 ఏళ్ళు నీ నోట్లోకి వెళ్తుంది, తృప్తి ఉంది, కడుపు నిండిపోయింది, సమృద్ధి ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థనకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ ప్రార్థన దేవుడు ఇష్టపడతాడో చూడు. ఏమీ లేనప్పుడు, ఏమీ లేనివాడుగా ఆయన మీద నువ్వు ఆధారపడిన ప్రార్థన ఆయనకు చాలా ఇష్టం. ఈరోజు కొంచెం నువ్వు ఒకరికంటే, నీ పక్కన వారికంటే కొంచెం బెటర్ అవ్వగానే నీ ప్రార్థనలో చాలా మార్పు వచ్చేసింది. బీ కేర్ఫుల్. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దావీదులాగా ఎప్పుడు అయా జీవించుచున్నా నువ్వే, చలించుచున్నా నువ్వే, నా ఉనికి సమస్తము నువ్వే ప్రభువా. సో వెన్ ఎవర్ వి సే ఇది ప్రేయర్ సమయం అన్నప్పుడల్లా దాని అర్థం ఏంటి? మనం దేవుని మీద ఆధారపడే సమయము. సో ఎందుకు ప్రేయర్ చేస్తున్నా? దేవుని మీద ఆధారపడడానికి చేస్తున్నా. రండి దేవుని మీద ఆధారపడదాం. మన జీవితాల్లో ముందుకు వచ్చి మోకరించగలిగిన వారందరూ వచ్చి మోకరించండి. నిలబడగలిగిన వారు నిలబడండి, కూర్చోగలిగిన వారు కూర్చోండి. కానీ నీ హృదయంలో ప్రార్థన ఎందుకు చేస్తున్నామో తెలుసా? ఆయనతో బంధాన్ని పెంచుకోవడానికి. ప్రార్థన ఎందుకో తెలుసా? ఆయన మీద ఆధారపడ్డాను. అయ్యా మాలో ఏమీ లేదు నాయన, మేము జీవిస్తున్నామన్నా, చలిస్తున్నామన్నా, సంపాదిస్తున్నామన్నా, ఇల్లు కట్టుకొని ఉన్నామన్నా, 3 పూటల నేను నా బిడ్డలు తింటున్నామన్నా, ఈ లోకంలో నాయన ఎవరికి లేని ఎన్నో ఆధిక్యతలు మేము కలిగి ఉన్నామన్నా, సంఘంలో, సమాజంలో మాకంటూ ఉనికి కలిగి ఉన్నామన్నా, అంతా నీదే ప్రభు. మాకేముంది తండ్రి? ఈ భావన నీకు నాకు వచ్చినప్పుడల్లా, నీ హృదయం ఆయన మీద ఆధారపడినప్పుడల్లా నీ ప్రార్థన ఆయనకి ఇష్టంగా మారిపోతుంది. నాన్నకి ఎంత ఇష్టమో తన కుమార్తె, డాడీ ఇది తీసి, డాడీ ఇది ఓపెన్ చేసి, డాడీ అది నాకు అందడం లేదు తీసి అన్నప్పుడు, నా కుమార్తె, నా కుమారుడు నాన్నగా నన్ను నా మీద ఆధారపడినప్పుడు తండ్రిగా నేను ఎంత ఆనందపడుతున్నా. ఆ బిడ్డకు తను తీయలేనిది తీసిచ్చి, తను అందుకోలేనిది అందుకొనిచ్చి, నా బిడ్డ నా మీద ఆధారపడినప్పుడు ఈ లోక సంబంధమైన తండ్రిగానే ఆ బిడ్డ అడిగిన దానికంటే ఎక్కువ చేయడానికి నేను ఇష్టపడుతుండగా, అయ్యో నీ పరలోకపు తండ్రి మీద నువ్వు ఆధారపడడానికి ప్రార్థన చేస్తే ఆయన నీకోసం ఇంకెంత చేస్తాడు. ఆ ఊహ మీ తలంపుకే నేను ఇస్తున్నా. ప్రేయర్కి వచ్చినప్పుడల్లా ఆయన మీద ఆధారపడు. అడుగు, మీ నాన్న అడిగినట్టు అడుగు. ఈ లోకంలో ఎవరి మీద నువ్వు ఆధారపడలేవు ఇంతగా
ఆయన తప్ప ఆధారపడగలిగిన వారు ఎవ్వరూ లేరు. నువ్వు చలించిన, జీవించిన, సంపాదించిన, ఉనికి కలిగి ఉన్న అంతా ఆయనే. నోరు తెచ్చి ప్రార్థన చేయి. ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి ప్రార్థన చేసి ఎన్ని రోజులైందో. ప్రార్థించుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, మేమేమై ఉన్నామో అది నీ చిత్తం, నీ కృప ఉన్నది ప్రభా. ఎన్నో మార్లునైనా మా సొంత శక్తి, సామర్థ్యము, మా ప్రయత్నాలు చేసి అలసిపోయి, సొలసి, ఓడిపోయి మేము చలించిన, జీవించిన మా ఉనికి అయినా నాయన మీరే అని మరలా నీ మీద ఆధారపడడానికి నాయన మేము ప్రార్థనకు వచ్చినప్పుడల్లా నీ మీద ఆధారపడడానికే వచ్చామన్న నాయన సత్యాన్ని మేము అర్థం చేసుకుంటున్నాము. మాలో ఏ గొప్పతనము లేదు నాయన. పాపులం, బలహీనులం, మా చిన్న చిన్న శక్తితోనే అన్నీ సాధించగలమన్న అహం భావనతో అనేక మార్లు మా ప్రార్థన వేషధారి ప్రార్థనగా మారింది నాయన. అయ్యా, మేము ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే సంపూర్ణంగా నీ మీద ఆధారపడడానికి నీ సత్యాన్ని మేము నేర్చుకుంటున్నాం. మాకు నువ్వు తప్ప ఎవరున్నారు నాయన? నువ్వు తప్ప మాకెవ్వరు ఏమి చేయలేరు ప్రభా అని నాయన ఆశించి తమను తాము తగ్గించుకొని ప్రభా అన్ని ప్రయత్నాలు మాని నీ మీదే ఆధారపడి ఆశగా చూస్తున్న కుటుంబాలను, వ్యక్తులను, హృదయాలను నాయన నీ ముందు ఉంచుతున్నాను. మేము ఎంతటి వారం నాయన, మేమెవరము పోవు. నువ్వు లేకపోతే మాకు ఉనికి లేదు. మేము చలించజాలము, జీవించజాలము నాయన. కష్టమైన, నష్టమైన, బాధైన, వేదనైన ప్రభు నువ్వు తప్ప మాకెవరు లేరు. విశ్వాసంతో నీ పాద సన్నిధిలో నీ మీద ఒక కుమార్తె, కుమారుడుగా నాయన ఆధారపడి నాయన నీ వైపు చూస్తున్న బిడ్డల్ని నాయన నీ పాద సన్నిధి తీసుకొస్తున్నా. సహాయం చేయండి. చదువుకుంటున్న బిడ్డల కృపనివ్వయ్యా. వాతావరణం నాయన టెంపరేచర్ పెరుగుతూ ఉండగా ఏదో తండ్రి ఇంటర్మీడియట్ నెక్స్ట్ సోమవారం నుండి నాయన 10th క్లాస్ ఉన్నాయి. బిడ్డలు ఎంతగానో కష్టపడుతున్నారు. అయ్యా, బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తి ఇవ్వండి, సమయస్ఫూర్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగనే తండ్రి ఆర్థిక ఇబ్బందులతో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసు. కుటుంబాల్లో శాంతి సమాధానంతో బాధపడుతున్న జ్ఞాపకం చేసుకో. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. అయ్యా, సమస్తము నీ మీద ఆధారపడి నువ్వు చేయబోతున్న కార్యాల కొరకు నాయన విశ్వాసంతో ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నా. ప్రార్థన నీ మీద ఆధారపడ్డమని నేర్చుకొని వేగిరమే వచ్చి నీ పాదసనిలో మోకరించి నిలబడి కూర్చొని ఏకీభవిస్తున్న ప్రార్థన చేస్తున్న వారందరి ప్రార్థన విని తగిన కాలమందు మీరు జవాబిస్తారని నమ్ముచు ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి అందరం కూర్చున్నాం. ప్రార్థన సమయాన్ని మన సీనియర్ సంఘ కాపరి గారు చక్కగా నడిపించినటువంటి పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను.
ఇప్పుడు మనం బైబిల్ పఠనము. శ్రీమతి ఏ సరోజ జయన్న గారు వచ్చి గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము నుండి 21 వరకు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 21. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 21 చదువు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనెప్పుడును శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ముగ్గురు పాస్టర్లకు కరుణ సాగర్ సార్కి, విలియం శాంసన్ సార్కి, సజీవ్ క్రిస్టఫర్ సార్కు, ప్రోగ్రాం కమిటీ వారికి, ప్రెసిడెంట్ అమ్మకి నిండు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం చదివి వినిపించేటువంటి మరి అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ప్రత్యేకమైన పాట మా స్త్రీల సమాజం వారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడతారు. కలువరి సిలువా సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలిచెనుగా. కలువరి సిలువా సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలిచెనుగా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా. కలువరి సిలువా సిలువలో విలువ నాకు తెలియ
కొంచెం ఎంకరేజ్ చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఒక్కరు కూడా క్లాప్స్ కొట్టరు. మా ముసలోళ్ళ స్వరాలు అట్లే ఉంటాయి కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి దయచేసి. ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశమునకు మనం వచ్చి ఉంటున్నాము. సందేశం ఇవ్వడానికి గాను మన శ్రీమతి ఎస్ మేరీ జోన్స్ పాస్టర్ అమ్మగారిని మేము ఎన్నిక చేసుకున్నాము. మరి అమ్మగారు ధ్యానాంశం వచ్చేసి సిలువ వేయబడుట అనే అంశం మీద మరి ఇప్పుడు అమ్మగారు మాట్లాడతారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మరి ఈ సమయంలో మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, నీ పరిశుద్ధ నామం బట్టి నీకెంతో వందనం చెల్లిస్తున్నాం. నీ అనాథ సంకల్పంలో నీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా కూడి నిన్ను ఆరాధించటకు, నిన్ను స్తుతించటకు, గణపరచటకు ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు వందనములు. గొప్పవారమని నీతిమంతులమని రాలేదు, కానీ అల్పులము స్వల్పులమైన మమ్మును నువ్వు ప్రేమించి నైనా నీక పరిశుద్ధ మందిరంలో నేను ఆరాధించకు వచ్చి ఉంటున్నాం తండ్రి. శ్రమల దినములో ప్రభువా 19వ రోజు నైనా ఈ దినము నైనా ప్రభువా నీ వాక్యం నేను అందిస్తుంటుండగా నా నోటికి నువ్వు బూరగా ఉండండి, నన్ను బలపరచండి నైనా. నీవు బలపరిస్తేనే నేను చెప్పగలను ప్రభువా. నువ్వు బలపరచలేకపోతే నేను బలహీనరాలు అయిపోతాను తండ్రి. కనికరించి నాలో నువ్వు ఉండి నువ్వు మాట్లాడమనుకుంటున్నావు తండ్రి. నీ వాక్యము ప్రభువా, నీ పరిశుద్ధమైన వాక్కులు వినిపించటకు యోగ్యమైన పాత్రగా నన్ను వాడుకోనమని చేరవచ్చిన దైవజనులను, స్టాండింగ్ కమిటీ వారిని ప్రభువా, ఈ యొక్క ప్రోగ్రాం కమిటీ వారిని ప్రభువా, చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, నేను దాదాపుగా మరి 20 సంవత్సరాల క్రిందట నేను దేవుని సన్నిధిలో అప్పుడు నాలుగు దినాలు శ్రమల దినాలని వారం ఉంటుండే. అప్పుడు నాకు దేవుని యొక్క వాక్యం అందించినారు. దేవాలయంను శుద్ధి చేయటం దాని గురించి వాక్యం అందించినప్పుడు నేను పాస్టర్ గారిని అడిగినాను, సార్ నాకు వాక్యం ఎట్లా అయ్యా అని అడిగితే నీవే సిద్ధపడు అని అన్నాడు. అంటే అప్పుడు ప్రభు సంధానంకి వచ్చినప్పుడు నా నోటికి దేవుడు ప్రతి వాక్కును బయలుపరిచినాడు. అప్పుడు రెఫరెన్స్తో సహా సార్ని అడిగి నేను ఆ దినం వాక్యం చెప్పినాను. ఆ దినం నుంచి ఈ దినం వరకు నేను ఎప్పుడు మాత్రము బైబిల్ తెరిచి వాక్యం సిద్ధపడను. ప్రభా ఈ దినం ఏ వాక్యం అందించాలి, కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ ఏ వాక్యం అందించాలి ప్రభా అన్నప్పుడు నా నోటికి ఆయననే వాక్యం అందిస్తాడు. నేను 24వ తారీఖు వాక్యం అని అన్నప్పుడు నేను సిద్ధపడినా. ఆ వాక్యము నిజంగా దేవుడే బయలుపరిచినాడు, క్లియర్గా ఆ వాక్యం అందించినాడు. కానీ మరి ఇక్కడ కమిటీ వారు దైవజనులు మరి నాకు వేరే వాక్యం ఇచ్చినారు. ఆ వాక్యాన్ని మనము ఇప్పుడు చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. మరి మొట్టమొదటిగా నేను వాక్యాన్ని మరి ఈ అపోస్తులైన పౌలు ఏ విధంగా ఈ గలతీ పత్రికను మరి ప్రారంభం చేసినాడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి అపోస్తులైన పౌలు మరి సిలువను ఏ విధంగా వర్ణించినాడని ఈ 6 అధ్యాయాల్లో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి సిలువ దేవుని శక్తి అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో గలతీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు ఏమంటున్నాడంటే సిలువ దేవుని శక్తి అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1:18లో ఏమంటున్నాడంటే
సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెళుతున్నాము కానీ రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క శక్తి ఏ విధంగా పొందినాడని అపోస్తులైన పౌలు మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఆయనకు దర్శన రీతిగా యేసు ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు ఆ శక్తిని పొందినట్లు మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలము. నిజంగా అపోస్తులైన పౌలు అంతగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాననే ఆ మాటను ఏ విధంగా పలుకుతున్నాడంటే, దేవుని యొక్క శక్తి, యేసు ప్రభు యొక్క శక్తి ఆయనలో ఉన్నది కనుక ఆనాడు మరి అపోస్తులైన పౌలును ఏ విధంగా యేసు ప్రభు పిలిచినాడంటే, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుతున్నావు అన్నప్పుడు ప్రభు ఆయన అన్నాడు కదా, యేసు ప్రభు నువ్వు హింసించుతున్నా యేసును అని జ్ఞాపకం చేసినప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళి నీవు ప్రార్థించుకోమన్నప్పుడు ఆయనలో ఉన్న ఆ యొక్క గర్వము, అహంకారము, అతిశయము, ఆ పాండిత్యము, ఆ జ్ఞానం అంతా కూడా కొట్టివేసుకొని దేవుని కొరకు ఎన్ని శ్రమలను పొందాలనో అన్ని శ్రమలను పొందినట్లు మనకు పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేసినప్పుడు యేసు ప్రభు కంటే ఎక్కువగా శ్రమలు అనుభవించినాడు కనుకనే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మరి రెండవదిగా ఏమి అంటున్నాడంటే సిలువ అతిశయము అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎట్లా ఆయన సిలువ యందు అతిశయపడినాడని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించడం నాకు దూరం అవును గాక అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అతిశయం అంతా కూడా సిలువ యందే ఉన్నది. క్రీస్తు తప్ప ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు. ధర్మం కానీ, ధాన్యం కానీ, కుటుంబ ఆస్తి పాస్తులు కానీ ఏది కూడా నాకు అక్కర్లేదు. సిలువే నాలో, సిలువ శక్తి ఉన్నది కనుకనే ఆయన ఆ మాటలు పలుకుతున్నాడు. సిలువ గురించి నేను అతిశయిస్తున్నాను, గర్విస్తున్నాను. నేను అతిశయకాలంగా లోకంలో జీవిస్తున్నాను. అనేకులకు అతిశయ కారణంగా నేను లోకంలో జీవించి ఇతరులకు అతిశయ కారణంగా ఉండినట్లు నేను జీవిస్తున్నానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక పౌలు సిలువను గురి ఎలా వర్ణించాడంటే, మరొకసారి 3వ భాగంలో చూసినప్పుడు సిలువ విధేయతకు గుర్తుగా ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి సిలువ దేవుని శక్తి అని జ్ఞాపకం చేసినాడు. రెండవది సిలువ అతిశయము, దేవుని యందు అతిశయిస్తున్నానని అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత సిలువ విధేయతకు గుర్తుగా ఉన్నదని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా మనం చూసినప్పుడు యేసు ప్రభు ఎంత విధేయత అంటే ఎంత శ్రమలు అనుభవించినాడో మనకు ఇప్పుడు టీవీల్లో కూడా చూపిస్తున్నారు. భయంకరంగా హింసలు, ఆ డొక్కలో బల్లెం పోటు, తర్వాత ముళ్ళ కిరీటము, ఇవన్నీ చూసినప్పుడు చాలా దుఃఖం అనిపిస్తుంది అన్నమాట. ప్రభు మన కొరకు కూడా ఇంత విధేయత కలిగి ఆ యొక్క సిలువలో బలియాగమైనాడు కదా, మన యొక్క పాపముల కొరకు, మన అపరాధముల కొరకు అదే కదా, ఆయన మనల్ని విమోచించుటకే కదా, మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఎంతో గర్వించవలసిన వారమై ఉంటున్నామని పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేస్తున్నది. కనుక కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11:22లో కూడా ఈ యొక్క సిలువ శ్రమలు ఆయన ఎన్ని అనుభవించినాడంటూ అన్నీ కూడా వ్రాయబడినది. ఒకటి దాకా 39 దెబ్బలు విన్నాడు, చెరసాలలు కదా, హింసింపబడినాడు, ఏడవబడినాడు, ఇవన్నీ కూడా రాయబడినమాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22 నుంచి 28 వరకు చూస్తే ఆయన ఆ గాయములు ఎన్నదగినవి కాదు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే యేసు ప్రభు కంటే శ్రమలు నేను అన్ని ఎక్కువగా అనుభవించినప్పటికీ కూడా అవి ఆయనలో ఎన్నదగినవి కాదని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ విధంగా పౌలు సిలువను ఏ విధంగా ఎలా వర్ణించాడంటే, ఇది దేవుని శక్తి అని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత అది సిలువ అతిశయ కారణంగా ఉంటుందని నాకు అని ఆయన అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత సిలువ విధేయతకు గుర్తుగా ఉంటున్నదని
మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము దేవుని శక్తిని పొందిన వారంగా ఉంటున్నామా అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం వస్తున్నాం కదా. ఇది ఏ కాలము? వసంతకాలము కదా. ఈ వసంతకాలంలో మనం ఏం చేయాలంటే చిగురించబడాలి కదా. మనం చిగురించబడుతున్నామా? లేదు. ఎందుకు చిగురించబడుతున్నాం? ప్రతి సంవత్సరము ఒక చెట్టుని తీసుకోండి, ఎగ్జాంపుల్. ఒక చెట్టుని తీసుకుంటే ప్రతి సంవత్సరము వసంతకాలంలో చిగురించి పువ్వులు పూసి తర్వాత ఆకులు వేస్తుంది, పండ్లు ఇస్తుంది, తర్వాత విత్తనాలు ఇస్తుంది. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉంటుంది. ఆ చెట్టు ఏది? అది ఏమి మాట్లాడలేదు, నడవలేదు, చూడలేదు, ఏమి చేయలేదు. కానీ దేవుడు దానికి ఎంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినాడో లోకంలో, అంతకంటే గొప్పగా దేవుడు మానవులమైన మనకు అంత గొప్ప శక్తిని ఇచ్చినాడు. కానీ మనము సద్వినియోగం చేసుకునడం లేదు. ఈ సంవత్సరం ఎన్ని వాక్యాలు వింటున్నాం కదా. ఎన్ని వాక్యాలు విన్నప్పుడు ఒక వాక్కన్నా మన హృదయంలో నాటబడిందా లేదా? ఆ వాక్కు మన హృదయంలో నాటబడినప్పుడు మనం ఏ విధంగా మరి ఆ వాక్యం ద్వారా మనం ప్రేరేపింపబడి దేవుని కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు మనం నిలబడతామని ఒకసారైనా జ్ఞాపకం చేసుకున్నాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. తర్వాత సిలువలు 3 అంట. ఒకటి టీ ఆకారము, 2 ఎక్స్ ఆకారము, 3వది ప్లస్ ఆకారం అని 3 సిలువలు ఉంటాయంట. టీ ఆకారం కానీ ఎక్స్ ఆకారం కానీ అవి కొద్ది శిక్షనే ఉంటాయంట. కానీ ప్లస్ అనే ఆకారం మాత్రము చాలా క్రూరంగా హింసించబడే, గురి చేసే, చంపేసే శక్తి కూడా ఆ యొక్క ఎక్స్ గుర్తుకు ఉంటుందంట. ఎక్స్ కాదు, ప్లస్ గుర్తుకు ఉంటుందని. అంటే ఎంత హింస చేయాలనో ఒక మనిషికి అంత భయంకరంగా హింసిస్తాడని ఆ యొక్క సిలువ గుర్తులు 3 గుర్తులలో ప్లస్ గుర్తు భయంకరమైన శిక్ష చేస్తుందని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తున్నది. ఆకారం క్రూరమైన హింసకు గురి చేసి చంపేస్తారంట. ఆఖరికి చంపుతారని కూడా దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక సిలువలు 3 అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రాముఖ్యమైన అంశానికి మనం వస్తాము. రెఫరెన్స్ మరి 2వ అధ్యాయం 20-21 వచనము. నేను క్రీస్తుతో సిలువ వేయబడినాను, నేను ఇక జీవించు వాళ్ళను నేను కానీ అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పత్రిక రచించిన వారు అపోస్తలుడైన పౌలు. కాలము క్రీస్తు శకము 48వ సంవత్సరము. అంశము కృప ద్వారా రక్షణ వచ్చింది మనకు. ఎలాగ వచ్చింది? మనము యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడా? లేదు కదా. మనం ఎట్లా అంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప ద్వారానే మనకు రక్షణ దొరికింది. కనుక మనం ఎంతో లోకంలో గర్వించవలసిన వారమై ఉంటున్నామని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తున్నాను. దీనిని అనగా ఈ పత్రికను 3 భాగాలుగా చేయవచ్చు. 1వ అధ్యాయము 2వ అధ్యాయాలు పర్సనల్, వ్యక్తిగతమైనవని జ్ఞాపకం చేస్తున్నాడు. 3-4 అధ్యాయాలు సిద్ధాంతపరమైనవని జ్ఞాపకం చేస్తున్నాడు. 5-6 ఆచరణాత్మకమైన విధాన విషయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈయన ఈ విధంగా కృపను, రక్షణను మనకు జ్ఞాపకం చేస్తూ ఈ గలతీలకు రాసిన పత్రికను 3 భాగాలుగా చేసినట్లు దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్నది. ఈ పత్రికలో సిలువ అనేది 7 మార్లు రాయబడిందంట. అంటే సిలువకు ఎంత విలువ ఉన్నదో మనం ఒకసారి జ్ఞాపకం చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రతి పత్రికలో కూడా సిలువను గురించిన వాక్యాన్ని మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీల తర్వాత మనము మొట్టమొదటిగా ఒకటి ఏం చేయాలంటే నేను అనే మన స్వభావాన్ని మార్చుకునాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా
సిలువ వేయబడి ఉన్నానని జ్ఞాపకం చేస్తాడు. కనుక మానవులమైన మనము నేను అనేది తీసేసుకున్నానంట. నేను అనేది అహంకారము, గర్వము, అతిశయము, దీనికి సూచన అని దేవునికి వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఎప్పుడైతే రోమీలకు రాసిన పత్రిక 6:4 ఏమంటాడంటే, మనము అనగా మన స్వభావము బాప్తిసం వలన శిలువలో ఆయనతో కూడా మనం పాతి పెట్టబడితేమని జ్ఞాపకం చేసుకున్నాలే. ఎప్పుడైతే యేసు ప్రభు నా రక్షకుడని నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకుంటామో అప్పుడే మనము శిలువలో పాతి పెట్టబడిన వారంగా ఉంటున్నామని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 6:6 ఏమంటాడు అంటే, మన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ విధంగా మనము నేను అనే స్వభావాన్ని మనలో నుండి తీసివేయాలని మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత మన స్వభావము ఎలాగుందంటే రోమీలకు రాసిన పత్రిక 3:13-18 ప్రకారము ఈ నేను అనే స్వభావము సిలువ వేయబడాలని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత మనము నేను అనే స్వభావాన్ని తీసివేసిన తర్వాత శరీరం అనే దాని ఇచ్చలను కూడా సిలువ వేయబడాలని జ్ఞాపకం చేస్తున్నాడు. మన శరీరంలో ఉన్న ఇచ్చలు, కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నింటి కూడా మనం సిలువ వేయాలని దేవునికి వాక్యము జ్ఞాపకం చేస్తున్నది. గలతీయులకు రాసిన పత్రిక 5:19-21 నుంచి శరీర కార్యములు స్పష్టమైనవి. అవి అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ఇవన్నీ కూడా ఏమిటి అంటే దేవునికి శరీర సంబంధమైన వాటికి విరోధమైన కార్యాలు. ఈ కార్యాలు చేయకుండా మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేము. ఆ సిలువను గూర్చిన వార్త కూడా మనము ప్రకటించలేని వారంగా ఉంటున్నామని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్నది. తర్వాత 2 తిమోతి రాసిన పత్రిక 3:2-5 చదవండి ఒకసారి. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2-5 వరకు చూసినట్లయితే ఇవి కూడా ఈ భాగం మీరు ఇంటికి పోయి టిక్ చేసుకొని చదువుకోండి. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-5 వరకు శరీర కార్యములు ఎటువంటివి అంటే భయంకరంగా తిమోతికి అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ శరీర కార్యములన్నింటినీ కూడా మనము ఎక్కడ విడిచిపెట్టాలంటే సిలువలో విడిచిపెట్టాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడే మనము సిలువకు విలువగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్నది. తర్వాత లోకంతో సిలువ వేయబడాలని మూడవదిగా నేను జ్ఞాపకం చేస్తున్నది. మొట్టమొదటిగా నేను అనే అహంకారము, అతిశయము, గర్వము, మనకు ఉన్నది, మాకు ధనం ఉంది, మనకు ఇండ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని మనం నేను అనే గర్వం మనలోని తీసివేయాలి. ఆ తర్వాత శరీర సంబంధమైన ఇచ్చలు, కోరికలు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా గలతీ 5:19-21 వచనం ఈ వచనాలు ఉన్నాయి. ఇవన్నీ చదువుకోండి. ఇవన్నీ చదివినప్పుడు నిజంగా కదా దేవుని యొక్క సిలువకు వ్యతిరేకమైన ఈ కార్యాలు మనలో ఉన్నాయి, వాటిని తీసివేసుకునాలని మనం జ్ఞాపకం చేసుకునాలి. తర్వాత గలతీ 6:14 ఏమంటాడంటే లోకంతో సిలువ వేయబడాలని జ్ఞాపకం చేస్తున్నాడు. లోకంలో ఏమున్నాయి? యాకోబు 4:4 ఏమంటాడు? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా, కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనవాడు దేవునికి శత్రువు అగును. ఎటువంటి వాడగంట? దేవునికి శత్రువు అంట. ఈ లోకము సంబంధమైన స్నేహాలు మనకు అవసరం లేదు. నా మట్టుకైతే నేను ఇంతవరకు ఎవరిని కూడా స్నేహం చేయలే, ఎక్కువ చేయను. ఎంతవరకు అంటే మాట్లాడే వరకే, కానీ మా ఇంటిలో పెట్టుకొని మా సహవాసం చేసే అలవాట్లు లేవు.
కనుక అటువంటి సహవాసం మనము దూరం చేసుకున్న ఈ లోక సంబంధమైన ఆ స్నేహాలను మనం దూరం చేసుకున్నప్పుడు దేవుని యొక్క శిలువకు మనం విలువ అనేది తెలుస్తుందని పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మనం ఈ లోకంలో ఎలాగో జీవించాలంటే మత్తయి సువార్త 5:13-14లో లోకంలో మీరు ఉప్పు వలెను వెలుగు సంబంధులై ఉండవాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏవిలాగా ఉండాలంటామా? వెలుగు సంబంధులు గల ఉప్పు ఏ విధంగా మరి సారముగా ఉంటుందో ఆ విధమైన సారము కలిగి ఈ లోకంలో జీవించాలని దేవునికి వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక అపోస్తులైన పౌలు ఇంత అంతే గొప్ప వాక్యము ఆయన మాట్లాడినాడంటే ఆయన నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను అని ఆ మాట అనుట కారణం అంటే ఆయన మొత్తం తన యొక్క జీవితం అంతా కూడా సర్వము కూడా దేవుని కొరకు సమర్పించుకొని ఆయనను తన హృదయంలో ఉంచుకొని దేవుని కొరకు కష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా అన్నీ పొందుటకు తను తాను సమర్పించుకున్నాడు. కనుక ఈ లోకం ఆయన ఏమంటాడంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఈ లోకం అంతటిని పెంటతో సమానంగా నేను ఎంచుకున్నానని కూడా ఆయన అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అపోస్తులైన పౌలు ఈ లోకమంతటిని కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అపోస్తులైన పౌలు ఆ మాట అనుటకు యోగ్యమైన వాడే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినానని చెప్పిన ఆయన ఈనాడు మనము కూడా సిలువ వేయబడుతున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకొని క్రీస్తు మనలో నివసిస్తున్నాడా లేదా అని జ్ఞాపకం చేసుకున్నాలని మనకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా అంతటికి కారణం ఏమిటంటే దేవుని యొక్క పిలుపు ఉండాలి. దేవుని యొక్క పిలుపు ఉండాలి. మరి అపోస్తులైన పౌలు ఊకనే వచ్చిండా దేవుని సేవ కొరకు, శిలువ కొరకు శ్రమలు అనుభవించడానికి ఊక వచ్చిండా? లేదు, దేవుని యొక్క పిలుపు అందుకున్నాడు కదా. ఏమని అందుకున్నాడమ్మా? ఏమని అందుకున్నాడు? సౌలా సౌలా నీవు నన్నెందుకు హింసిస్తున్నావు అని అంటాడు. పాత నిబంధన కాలంలో అబ్రహాం అని అన్య దేశంలో ఉన్న విగ్రహారాధన దేశంలో ఉన్న అబ్రహామును ఏ విధంగా పిలిచి తన యొక్క విశ్వాస జీవిత యాత్రలో ఆయన కొనసాగింపజేసి అనేక వంశములకు ఆశీర్వాదకరంగా ఏ విధంగా నేర్పినాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిలుపు అనేది మన జీవితంలో ఉండాలి కంపల్సరీ. అది ఆ పిలుపు అనేది లేకపోతే మనకు వ్యర్థము అని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మోషను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ పొద దగ్గర ఉన్నప్పుడు మోషే అని పిలిచినాడు. ఎందుకు పిలిచినాడు? ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకు యోగ్యమైన వాడని దేవుడు తెలుసుకొని ఆయనను పిలుచుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా పిలుపు అనేది మన ఒక్కరి జీవితంలో కంపల్సరిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విధం చేత మనం పిలుపుని అందుకునాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నాతో మాట్లాడు, నన్ను సంధించు అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని సంధిస్తాడు. నేను ఈ చర్చికి వచ్చినప్పుడు ఏం ప్రభువా ఇంత పెద్ద సంఘానికి నన్ను నడిపించినావు అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఈ జనాంగం కొరకు వారి రక్షణ కొరకు నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చినానని నాతో మాట్లాడిన స్వరము వినిపించినాడు అన్నమాట. అటువంటి స్వరాన్ని విన భాగ్యము మనకు కలగాలి. తర్వాత ఆయన మరి ఏమన్నాడంటే నిన్ను లేని కాలవలె చేసి నడిపిస్తానని కూడా హబక్కూ గ్రంథంలో జ్ఞాపకం చేసినాడు. ఆ విధంగా నేను బలహీనరాలని అందరూ అనుకుంటారు, కానీ నేను క్రీస్తులో ఎంతో బలమైన దానిగా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క వాతావరణం అంతా నేను చూసినప్పుడు భయంకరమైన స్థితి, అపవాద శక్తులు ఉన్నాయి ఇక్కడ, లేవని అనుకోవాకండి. అపవాద శక్తులు చాలా ఉన్నాయి. వాటితో నేను పోరాడి నన్ను ఆఖరికి చంపాలని కూడా సాతాను యొక్క శక్తులు ఆ యొక్క ప్రభావం నా మీద వచ్చినప్పటికి కూడా దేవుడు వాటన్నిటిలోండి నా ప్రార్థన ద్వారా వాటన్నిటినీ జయింపజేసిన అనేకసార్లు బలహీనపరిచినాడు, నన్ను పడగొట్టినాడు. అయినప్పటికీ దేవుడు ప్రభువా నన్ను లేపు అన్నప్పుడు దేవుడు నన్ను లేపినాడు. కనుక
మనలో మనతో మాట్లాడే దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు. మన ఇన్ని సంవత్సరాల నుండి కూడా దేవుని యొక్క పిలుపును మనం పొందలేకపోతే ఎంత దౌర్భాగ్య స్థితి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని దీనికి అంతటికీ అపోస్తులైన పౌలు మాట్లాడిన మాటలకు అంతటికీ కారణం ఏమంటే ఆయన దేవుని యొక్క పిలుపును అందుకొని సమస్తమును నష్టపరుచుకున్నానని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్నది. కనుక ఈ యొక్క పేతురు, యోహాను, ఆంద్రేయ వీళ్ళంతా కూడా జాలరులు, చేపలు పట్టేవారు, విద్య లేని పామర్లని దేవునికి వాక్యం రాయబడింది. నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టే జాలుగా చేస్తానని కూడా దేవునికి వాక్యము మన జ్ఞాపకం వెంటనే వారు తమ సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించినారు. హింసింపబడినారు, కొట్టబడినారు, చంపబడినారు, రంపములతో కోయబడినారు. అంటే ఈ లోకము వారికి శాశ్వతమైనది కాదని వారు తలంచుకొని దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు వారు జీవించినట్లు దేవునికి వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక చివరిగా నేను చెప్పేది ఏమంటే, పరలోక పట్టణం అంటే ముందుగా పరలోక రాజ్యంలో మనం చేరకముందు ఈ లోకంలో మనకు పిలుపు ఏ విధంగా వస్తుందంటే, ఒక రాజు కుమారునికి పెళ్లి విందుకు ఏర్పాటు చేసినాడు. ఆ పెళ్లి విందులో అనేకులను పిలిచినాడు. అనేకులు అంటే ఒక్కొక్కరు వారు ఏం సాకులు చెప్పినారంటే వర్తకం చేసుకోవడానికి, ఎద్దులను కొనుక్కోవడానికి, పెళ్లికి పోవడానికి, ఇవన్నీ సాకులు చెప్పినాడు. అయితే ఆ యొక్క రాజు ఏం చేసినాడంటే వాళ్ళ సేవకులను పిలిచి అక్కడ సందులో గొంతులో ఎక్కడైనా జనాభా ఉంటే వారిని అందరినీ పిలుచుకొని రండి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు అందరూ వచ్చినారు. అందరూ ఆ విందులో పాల్గొన్నారు. అయితే పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని దేవునికి వాక్య ప్రకారము నిజంగా అక్కడ ఆ విందులో పాల్గొనలేకపోయినారు. పిలుపు ఇచ్చినారు కానీ పిలుపునకు వాళ్ళు యోగ్యులు కాలేకపోయినారు. అదేవిధంగా పరలోక పట్టణంలో కూడా మనకు పరలోక పట్టణంలో గొర్రెపిల్ల యొక్క పెళ్లి విందు మనకు ఉంది. మనం పిలువబడిన వారంగా ఉంటున్నామా, లేక ఇంకా విలువబడిన వారంగా ఉంటున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నేను కూడా అపోస్తులైన పౌలు లాంటి జీవిత విధానాన్ని నేను ఈ లోకంలో జీవించినట్లయితే నేను కూడా పరలోక పట్టణములు ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నటకు నేను కూడా అర్హురాలను అని జ్ఞాపకం చేసుకున్నానని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఒక చెట్టును నిజంగా మన జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరము చిగురిస్తుంది. ఆకులు ఔషధానికి పనికొస్తాయి కదా, ఔషధానికి పనికొస్తాయి. పువ్వులు, తర్వాత దాని పువ్వులు అందరూ పెట్టుకుంటారు, చెట్ల పువ్వులు. తర్వాత వాటి యొక్క ఫలాలు అందరూ తింటారు. విత్తనాలు మరలా పండిస్తే చెట్లు మళ్ళా మొలుస్తాయి. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా వసంతకాలం అప్పుడు అవి చిగురించి పువ్వులు పూసి ఇతరులకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మానవులమైన మనము ప్రతి సంవత్సరము ఈ యొక్క వసంత లెంటి డేస్ అంటే వసంత ఋతువు అన్నమాట. ఈ వసంత ఋతువులో మనం చిగురించిన వారంగా ఉంటున్నామా లేదా అని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ లేకపోతే మనము చిగురించే వారంగా ఉండాలని, చిగురించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇతరులకు దేవునికి అంటే మనమేమో ఆహారం పెట్టాలా, వస్త్రాలు ఇవ్వాలని కాదు, కానీ దేవుని యొక్క సువార్తను ప్రకటించు బిడ్డలుగా ఉండాలి. అపోస్తులైన పౌలు చేసినది అదే అన్నమాట. నేను క్రీస్తుతో కూడా లేపబడిన వాడినైతే ముందున్న వాటిని వెతుకుతూ వెనుక ఉన్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిర పడుతున్నానని అంటాడు. అలాంటి జీవిత విధానాన్ని మనం కలిగి లోకంలో అపోస్తులైన పౌలు ఏ విధంగా నేను క్రీస్తుతో కూడా లేపబడిన వాడినని జ్ఞాపకం చేసినాడు, ఆ విధంగా ఈ లోకంలో ఈ మరణలోకంలో మనం ఉన్నప్పుడే మన జీవితాలను మనం లేపబడే వారంగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగాక. మనము లోకంలో మనము ఏ విధంగా ఉన్నామంటే, లోకంలో మనము అతిశయ కారణంగా లోకంలో జీవిస్తున్నామా, ఇతరులకు ఏ విధంగా మనం ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకునాలి. దేవుని యొక్క శక్తిని కూడా పొందిన వారంగా జీవించాలి. మనము లోకంలో విధేయుతులైన పిల్లలుగా లోకంలో జీవించాలని
దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎందుకంటే ఈ వాక్యము చాలా కష్టతరమైనది అయినప్పటికీ కూడా నేను కొంతవరకు సిద్ధపడినాను. ఆయన మనం చెప్పుటకు నేను యోగ్యురాలనా కాదని నేను చాలా పరీక్ష చేసుకున్నాను. ఇప్పటికి కూడా పరీక్ష చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన తప్ప, అపోస్తులైన పౌలు తప్ప ఎవరు కూడా అతిశయ కారణంగా లోకంలో జీవించలేదు. ఆ విధంగా జీవించుటకు మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు అన్నమాట. లోకంలో ఏ విధంగా మానవులమైన మనము లోకంలో అతిశయ కారణంగా దేవుని యొక్క శక్తిని పొందిన వారంగా జీవించాలను జ్ఞాపకం చేస్తూ, నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇక జీవించేవాడను నేను కాను అంటాడు. ఆయనలో ఎవరున్నారంటే యేసు ప్రభువే ఆయనలో జీవిస్తూ ఆయన నడిపిస్తున్నాడు. శ్రమ అయినా ఎంతైనా కూడా ఓర్పుతో సహనంతో ఆయన జీవించినాడంటే ఆయనలో ఎవరున్నారంట? యేసు ప్రభు యొక్క నడిపింపు, ఆ దేవుని యొక్క ఆత్మ ఆయన నడిపిస్తూ ఎంత శ్రమ అయినా చనిపోయే వరకు ఆయనకు ఎన్ని కష్టాలైనా ఇబ్బందులైనా ఇరుకులైనా లోకంలో ఉన్న ప్రతిదాన్ని జయించి నిత్య రాజ్యంకు ఆయన వారసులైనట్లు పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆ శిలువ శ్రమలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నా కొరకు ఎంత శ్రమ అనుభవించినావా, ఈ శ్రమలను మేము ఎంతవరకు సహిస్తున్నాము, మేము పొందుతున్నామా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా ఈ లోకంలో దేవుని కొరకు పోరాడకుంటే మనం కూడా విడవబడిన వారంగా ఉంటున్నామని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ నేను ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును. పాస్టర్ అమ్మగారు మరి చక్కగా మరి సిలువ వేయబడుట అనే ధ్యానాంశం మీద అమ్మగారు మరి దేవుని శక్తి, పౌలు ఏ విధంగా దాన్ని వర్ణించిన అంటే అది దేవుని శక్తి అయి ఉన్నదని, తర్వాత సిలువ యందు అతిశయించడము, తర్వాత సిలువ విధేయతకు గుర్తుగా ఉందని, నేను అనే స్వభావాన్ని తీసుకేసుకోవాలని కొన్ని అంశాలు, చాలా అంశాలు మనకు తెలియజేసినారు. మరి పాస్టమ్మ గారు మరి సారు చనిపోయిన తర్వాత చాలా బలహీనురాలైపోయిండే. మేము 2 నెలలు 3 నెలలు మేము దర్శించినా కానీ ఆమె ఏదో ఒక దిగులుతో అట్లా ఉంటే మేము పోయి పలకరించి ఆమెను ఆదరించి వచ్చినప్పుడు కూడా ఆమె కొంచెం బలహీన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ఆమెను బలపరిచి మరి సేవ పరిచర్యలో ఇంకా ముందుకు మరి నడిపిస్తున్నాడు దేవుడు. మరి ఆమె కొరకు మరి ఆమె కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆమె సుదీర్ఘమైన సేవలో ఆమె 42 సంవత్సరం సారుతో పాటు సేవ చేసిన వ్యక్తి. మరి ఆమె కూడా ఇంకా ముందుకు మరి సేవా పరిచర్యలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. మరి అందరము కలిసి ఉన్నప్పుడు మరి ఎట్లా నడిపించేదంటే పాస్టమ్మ గారు ఒక ప్రేయర్ సెల్ గ్రూప్ అనేది పెట్టుకున్నారు. వాళ్ళు ఒక 10 మంది 5 మంది అట్లా అందరూ మన స్త్రీల సమాజం నుంచి సంఘం నుంచి కూడా కొంతమంది వెళ్ళి ఎవరికెవరికైతే మరి కష్టాలు ఉన్నాయో, ఎవరికి ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారి కుటుంబాలు దర్శించి వాళ్ళు 7 వారాలు అట్లా ప్రార్థనలు పెట్టి వాళ్ళు మరి కుటుంబాలను బలపరిచిన వారుగా ఉంటున్నారు. మరి అమ్మగారు ఇంకా ఆ సేవలో ఇంకా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మరి చక్కగా వివరించి చెప్పినటువంటి అమ్మగారికి స్త్రీల సమాజం తరపున, సంఘం తరపున నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రకటనలు కన్వీనర్ కానీ సెక్రటరీ గారు వచ్చి ప్రకటనలు చేస్తారు. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినం 18వ రోజు మంగళవారం శీల సమాజం వారికి ప్రత్యేక దినం కాబట్టి అధ్యక్షులుగా ఉండి శ్రీమతి ఎం దేవకృప విజయరాజు గారు శీల ప్రెసిడెంట్ వారు జరిపించినందుకు, ఈ కార్యక్రమాన్ని ఆమె అద్భుతంగా జరిపించినందుకు వేలాది స్తోత్రములు ఆమెకు దేవునికి చెల్లిస్తున్నాను. ఆమె కూడా వందనములు చెల్లిస్తున్నాం. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి శ్రీమతి పి ప్రభావతి దేవసాయం గారికి వందనములు చెల్లిస్తున్నాను. ప్రార్థన సమయాన్ని చేసినటువంటి యొక్క సీనియర్ పాస్టర్ గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాను.
బైబిల్ పఠనం జరిగినటువంటి శ్రీమతి సరోజ జయన్న గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేక పాట పాడినటువంటి శీలా సమాజం వారికి కూడా వందనములు చెల్లిస్తున్నాను. సందేశం వినిపించినటువంటి శ్రీమతి ఎస్ మేరీ జోన్స్ దేవసాయం సార్ పాశ్రమ్మ గారికి కూడా ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాము. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయువారు రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు చేయుదురు. ఈ దినము స్పాన్సర్ చేయువారు నాగేంద్ర రోజీ వారి యొక్క కుటుంబం వారు ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారు. రేపటి దినం యొక్క ప్రోగ్రాం వివరములు తెలుసుకుందాం. రేపటి దినమున అధ్యక్షులుగా ఉండి నడిపించేవారు రెవరెండ్ ఎస్ సజీవన్ కృష్ణపర్ గారు రేపు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తారు. ప్రారంభ ప్రార్థన శ్రీ ఏలియా గారు ప్రార్థన చేయుదురు. ప్రార్థన సమయాన్ని సీనియర్ పాస్టర్ గారు జరిపిస్తారు. బైబిల్ పఠనము శ్రీమతి ఎస్ పుణ్యావతి ప్రవీణ్ గారు బైబిల్ పఠనం చేయుదురు. ప్రత్యేక పాట లవీనా జదిద్యానుని వారు ప్రత్యేక పాట పాడెదరు. సందేశం వినిపించేవారు రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు రేపు సంఘ కాపరి గారు రేపు సందేశాన్ని వినిపిస్తారు. మరియు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయువారు రెవరెండ్ ఎస్ సజీవన్ కృష్ణపర్ గారు రేపు ముగింపు ప్రార్థన ఆశీర్వాదము ఇచ్చెదరు. రేపటి దినమున స్పాన్సర్ చేయవారు సండే స్కూల్ సూపరింటెండెంట్ వారితో పాటు మరియు సండే స్కూల్ టీచర్స్ అందరు కలిసి రేపు దినమున స్పాన్సర్ చేయుదురు. సకాలంలో అందరూ వచ్చి దేవుని యొక్క ఆలయంలో దేవుని ఆరాధించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన ఆశీర్వాదము విలియం స్టాంటన్ గారు వచ్చి చేస్తారు. అందరము లేచి నిల్చుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. సర్వశక్తిమంతుడా జీవము గల తండ్రి యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. లెన్ సీజన్లో ప్రభా మరి నిన్ను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి ప్రభా మరి శ్రీమతి దేవకృప మా విజయరాజుని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా మరి శ్రీల సమాజం ప్రెసిడెంట్గా వారు ప్రభా మరి పరిచయంలో వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. శ్రేష్టమైనటువంటి సందేశం అందించినటువంటి మరి శ్రీమతి మేరీ జోన్స్ దేవసాంబ పాశ్రమ గారు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఇంకా బలంగా మీ సేవల పరిచయంలో వారిని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంకా ప్రభా మరి అనేక మంది ప్రభా మరి నీ మందిరానికి వచ్చారు. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్నటువంటి వాక్యము వారి హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. అవును ప్రభా మాలో నీవు జీవిస్తున్నావు తండ్రి. ప్రభా మాతో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు తండ్రి, వాటన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి మీకు ఆత్మీయ బలమును శక్తిని ధైర్యం మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ప్రత్యేకంగా స్పాన్సర్ చేసినటువంటి నాగేంద్ర కొరకు, వారి సతీమణి కొరకు, వారి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి, సంఘాన్ని ప్రేమించి మరి ముందుకు వచ్చారు తండ్రి. అందరి బట్టి నీకు వందనాలు. ఇంకా ప్రభా మరి సమస్తము మరి రేపు నుంచి జరిపే కార్యక్రమాలు కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ కార్యక్రమంలో పొందినటువంటి ప్రతి బిడ్డకును తోడై నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.